చీకటి పడే వేళ, పగలు పూర్తయ్యే వేళ, ఈ రెండిటికి నడుమ ఉన్న ఉత్తర సంధ్యలో పొరపాటున కూడా 3 పనులు చేయరాదు. ఏమవి? ఒకటి, భుజించరాదు, తినకూడదు. కలియుగం వచ్చిందని గుర్తేమిటి? ధర్మభ్రష్టత్వం. బళ్ళ ముందు కూడా నిలబడి ఎడం చేతిలో పెట్టుకు తినేస్తూ ఉంటాం అసుర సంధ్య వేళలో. వేళావేళలు లేవు. కాబట్టి ఒకటి, తినడం నిషిద్ధం. అది ఉగ్రవేళ. మనస్సునందు క్రౌర్యముతో కూడిన ఆలోచనలు వస్తాయి. 6వ వంతు మనస్సై. రెండవదేది నిద్రించరాదు. మూడవదేది మైథునము జరపరాదు. ఈ 3 నిషిద్ధాలు. మైథునం అంటే స్త్రీ పురుష సంభోగం, జరపరాదు. కానీ గమ్మత్తు ఏమైందంటే, కశ్యప ప్రజాపతి అగ్నికార్యం చేసుకుంటున్నారు. ఆయన సాక్షాత్తుగా రాశీభూతమైనటువంటి తపశ్శక్తి, అటువంటి మహానుభావుడు. ఆయన దగ్గరికి దితి అనబడేటటువంటి భార్య వచ్చింది. వచ్చి ఆయనతో ఒక మాట అంది.